అక్టోబర్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఏ సంస్థ మొదటి స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫారెస్ట్ 2025 నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి. ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి హరిణి అమరసూర్య 2 రోజుల అధికారిక పర్యటనలో భారతదేశానికి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీలంక. IUCN యొక్క జాతుల మనుగడ కమిషన్ SSC యొక్క మొదటి ఆసియా చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, వివేక్ మీనన్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 యొక్క 5వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజస్థాన్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 యొక్క 5వ ఎడిషన్ రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. ఈ క్రీడలు నవంబర్ 24 నుండి డిసెంబర్ 5, 2025 వరకు జైపూర్, అజ్మీర్, ఉదయ్పూర్, జోధ్పూర్, బికనీర్, కోటా మరియు భరత్పూర్ అనే 7 నగరాల్లో జరుగుతాయి. ఆతిథ్య రాష్ట్రం రాజస్థాన్. నగరాలు జైపూర్, అజ్మీర్, ఉదయ్పూర్, జోధ్పూర్, బికనీర్, కోటా మరియు భరత్పూర్. తేదీలు నవంబర్ 24 నుండి డిసెంబర్ 5, 2025. క్రీడలు 23 పతక క్రీడలు మరియు 1 ప్రదర్శన క్రీడ ఖోఖో. 2025-2028 సంవత్సరానికి UN గ్లోబల్ జియోస్పేషియల్ యొక్క ప్రాంతీయ కమిటీకి ఏ దేశం సహ చైర్పర్సన్గా ఎన్నికైంది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. భారతదేశంలో అతిపెద్ద డ్రెడ్జర్ అయిన డ్రెడ్జ్ గోదావరిని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్, కొచ్చి. భారతదేశంలో అతిపెద్ద డ్రెడ్జర్ అయిన డ్రెడ్జ్ గోదావరి కొచ్చిలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ప్రారంభించబడింది. ఈ నౌకను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోసం నిర్మించారు మరియు ఇది భారతదేశ దేశీయ నౌకా నిర్మాణ పరిశ్రమకు మరియు మేక్ ఇన్ ఇండియా చొరవకు ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది. 8,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రపంచంలోని 9 శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, భరత్ తమ్మినేని. 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న 9 శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయుడు కర్నూలుకు చెందిన భరత్ తమ్మినేని. అక్టోబర్ 2025లో ప్రపంచంలోనే 6వ ఎత్తైన శిఖరం అయిన చో ఓయు 8,188 మీటర్లను అధిరోహించడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఆసియా మరియు పసిఫిక్ అంతటా ప్రకృతి వైపరీత్యాలకు కమ్యూనిటీ స్థితిస్థాపకతను పెంచడానికి ఏ దేశం $10 మిలియన్ కేటాయించింది? ఈజిప్ట్, UAE, ఖతార్, సౌదీ. ఆన్సర్ ఆప్షన్ బి, UAE. ఆసియా మరియు పసిఫిక్ అంతటా ప్రకృతి వైపరీత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిటీ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE $10 మిలియన్ విరాళాన్ని ప్రకటించింది. ఈ చొరవను 2025లో అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ సందర్భంగా UAE సహాయ సంస్థ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఫిలిప్పీన్స్ మరియు సోలమన్ దీవులలో మడ అడవులు మరియు పగడపు దిబ్బలను పునరుద్ధరించడం, పర్యావరణ జీవనోపాధిని ప్రోత్సహించడం మరియు విపత్తు సంసిద్ధతను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. భారత సైన్యం కొనుగోలు ప్రారంభించిన స్వదేశీ కౌంటర్ మానవరహిత వైమానిక వ్యవస్థ UAS గ్రిడ్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, సాక్ష్యం. భారత సైన్యం స్వదేశీ సాక్ష్యం కౌంటర్
అడ్వాన్స్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ సేకరణను ప్రారంభించింది. ఈ వ్యవస్థ నిజ సమయంలో శత్రు డ్రోన్లను గుర్తించడం మరియు తటస్థీకరించడానికి రూపొందించబడిన కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్. సాక్ష్యం అనే పేరు సిచ్యువేషనల్ అవేర్నెస్ ఫర్ కైనెటిక్ సాఫ్ట్ అండ్ హార్డ్ కిల్ అసెట్స్ మేనేజ్మెంట్ని సూచిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన టఫాన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరాన్. 7 లక్షల సంవత్సరాల తర్వాత తిరిగి మేల్కొనే సంకేతాలను చూపుతోంది. ఇది 12,927 అడుగులు లేదా 3,940 మీటర్ల ఎత్తుగల సెమీ యాక్టివ్ స్ట్రాటోవోల్కనో. ఇది పాకిస్తాన్ సరిహద్దు నుండి దాదాపు 56 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ ఇరాన్లో ఉంది. ఇది మక్రాన్ ఖండాంతర అగ్నిపర్వత ఆరోహణి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం. యురేషియా ఖండం క్రింద అరేబియా మహాసముద్రం క్రస్ట్ సబక్షన్ కారణంగా ఏర్పడిన అగ్నిపర్వతం. దీనికి నార్కుహ్ మరియు మాదర్కుహ్ అనే 2 శిఖరాలు ఉన్నాయి. టఫాన్ ఫ్యూమరోల్స్ అని పిలువబడే సల్ఫర్ ఉద్గార వెంట్లతో చురుకైన జల ఉష్ణ వ్యవస్థను కలిగి ఉంది. ఇది నమోదు చేయబడిన మానవ చరిత్రలో విస్ఫోటనం చెందలేదు. మెర్కోసర్ ఏ ఖండానికి చెందిన ప్రాంతీయ ఆర్థిక సంస్థ? మెర్కోసర్ అనేది ఏ ఖండానికి చెందిన ప్రాంతీయ ఆర్థిక సంస్థ? ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ అమెరికా. మెర్కోసూర్ లేదా పోర్చుగీస్ భాషలో మెర్కోసుల్ అనేది 1991లో స్థాపించబడిన దక్షిణ అమెరికా వాణిజ్య కూటమి. దీని పూర్తి సభ్యులు అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే మరియు ఉరుగ్వే. స్వేచ్ఛా వాణిజ్యాన్ని మరియు వస్తువులు, ప్రజలు మరియు కరెన్సీ యొక్క ద్రవ కదలికను ప్రోత్సహించడం ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఇటీవల హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కు ఏ హోదా మంజూరు చేయబడింది? మినీరత్న, మహారత్న, నవరత్న వీటిలో ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ మినీరత్న. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కు ఇటీవల భారత ప్రభుత్వం మినీరత్న హోదాను మంజూరు చేసింది. హెచ్ఎస్ఎల్ యొక్క స్థిరమైన లాభదాయకత మరియు కార్యాచరణ నైపుణ్యానికి గుర్తింపుగా ఈ హోదాను ప్రదానం చేశారు. మినీరత్న హోదా కంపెనీకి ఎక్కువ ఆర్థిక మరియు కార్యాచరణ స్వయం ప్రతిపత్తిని అందిస్తుంది. ఇది వ్యూహాత్మక చొరవలు మరియు అధిక విలువైన ప్రాజెక్టులను చేపట్టడానికి వీలు కల్పిస్తుంది. ఆధార్తో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UITAI. UITAI స్టాండ్స్ ఫర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆధార్ పర్యావరణ వ్యవస్థకు సురక్షితమైన మరియు స్కేలబుల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు పరిశ్రమలతో ఆవిష్కరణ మరియు సహకారాన్ని పెంపొందించడానికి ఈ చొరవ రూపొందించబడింది. ఆధార్ ప్రామాణీకరణ భద్రతను మెరుగుపరచడం మరియు డీప్ఫేక్ మరియు స్పూఫింగ్ వంటి ఉద్భవిస్తున్న డిజిటల్ ముప్పులను ఎదుర్కోవడం దీని లక్ష్యాలు. జ్యోతి సురేఖ వెన్నమ్ 2025 ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి కాంస్య పథకం. కాంస్య పథకం విభాగం మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగం చరిత్ర. ఈ పథకంతో ప్రపంచ కప్ ఫైనల్స్లో వ్యక్తిగత పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్గా ఆమె రికార్డు సృష్టించింది. 2025 సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఇటీవల అంతర్జాతీయ పక్షుల పరిశీలన కార్యక్రమం నిర్వహించిన రాక్చంద్ చిట్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?
ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి సిక్కిం, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.